సూర్యాపేట పట్టణంలో మెట్రో ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి చక్కటి ఎగ్జిబిషన్ తో పాటు పిల్లలకు సంబంధించిన కొన్ని గేమ్స్ అయితేంది, గేట్ వీల్ లాంటి ఇవన్నీ కూడా పరికరాలతోటి పిల్లలకు వినోదంతో పాటు దాంతో పాటు కొన్ని ప్రత్యేకత కూడుకున్న ఏదైతే కన్య షోను కూడా ఇక్కడ నిర్వాహకులు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న పటేల్ రమేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులందరికీ కూడా నందు శ్రీనివాస్ గారికి, జ్యోతి కరుణాకర్ గారికి కూడా, నాయకులు గోపాల్ గారు అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఈ స్థల ఓనర్ రాజేంద్ర రెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ చక్కటి ఎగ్జిబిషన్ లో ఒక మంచి వింత ఉండాలని చెప్పి ఆలోచనతోటి, ఒక ప్రత్యేకతతోటి జలకన్య షో కూడా నిర్వాహకులు పెట్టినారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మన పట్టణంలో పార్కులు లేవు, పెద్ద ఎత్తున ఇట్లా వినోద పార్కులు లేవు. ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తుంటే, అరుదుగా వస్తుంటే సూర్యాపేట పట్టణంలో వీళ్ళు కూడా ఈ రోజు ఒక మంచి ఉద్దేశంతో నిర్వాహకం కూడా అన్ని రకాల అనుమతులు తీసుకొని, అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు ఈ పార్క్ నిర్వహిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి మనసారా భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇట్లాంటి ఏదైతే ట్రేడ్ షోస్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ మన సూర్యాపేటకు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ పూర్తి ఎత్తున మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, పట్టణ ప్రజలు కూడా ఇలాంటి వచ్చినప్పుడు ఆ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తే రేపు రాను ఇంకా కూడా పెద్ద ఎగ్జిబిషన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వారు కూడా వచ్చి ఇలాంటి పాల్గొని, ఎందుకంటే ఎప్పుడైనా కానీ పిల్లలు సెలవు దినాలు వచ్చినప్పుడు ఏదో ఒకటి కొత్తలు కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చిన్నదే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అనుభవం ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి అనుభవంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుతున్నది. తప్పకుండా ఈ సేవను వినియోగించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నాతో పాటు అందరు నాయకులను ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 36వ వార్డులో మెట్రో ఎగ్జిబిషన్ కు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ సర్వోత్తమ రెడ్డి గారికి, నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ పెద్దలకు, పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈ ఆధునిక ప్రపంచంలో రోజు కూడా మనం రకరకాల పనుల ఒత్తిడితోటి మరి రోజు కూడా బిజీగా గడిపే మనం పిల్లలతోటి సాయంత్రం పూట ఇలాంటి కార్యక్రమాలకు వస్తే ఒక మైండ్ ప్రశాంతత, రిలాక్సేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలను మరి మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చాలా చిన్న ఎగ్జిబిషన్ అయినా కూడా మంచి బాగా అనిపించే విధంగా జలకన్యలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఆడుకునే ఆట స్థలం కానివ్వండి, ఆట గేమ్స్ కానివ్వండి, అన్ని రకాల మరి పిల్లలకు ముఖ్యంగా ఈ జెయింట్ వీల్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను మనం కూడా బాగా ఎంకరేజ్ చేయాలని, మరి ఇక్కడ ఇచ్చిన ల్యాండ్ లార్డ్ రాజేందర్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలకు ఇప్పుడే సర్వోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది.
ఇలాంటి కార్యక్రమాలను మనం ఎంకరేజ్ చేసి మరి ఈ ఆధునిక ప్రపంచంలో కొంత ప్రశాంతతను కూడా మనం కనుక పొందగలిగితే మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను మనం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెట్రో ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, వాటర్ కౌన్సిలర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.